హాయ్ ఫ్రెండ్స్, అవతార్ 3 జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ సినిమా ఎన్నో అంచనాలతో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా త్రీక్వెల్ సిరీస్ లో మూడవది. జేమ్స్ కెమెరాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 2009లో అవతార్ ఫస్ట్ పిక్చర్ రిలీజ్ చేశారు. పాండోరా గ్రహం మీదకి ప్రపంచంలోని ప్రతి ప్రేక్షకుడిని తీసుకెళ్లి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. 13 ఏళ్ల తర్వాత అవతార్ ద వే ఆఫ్ వాటర్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ప్రేక్షకులకి పాండోరా గ్రహం మీద ఉన్న నీటి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఈసారి పాండోరా గ్రహం మీద ఉన్న అగ్నిపర్వతాల ద్వారా నిర్మితమైన మరో ప్రపంచాలకి తీసుకెళ్తాడు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జేక్ సల్లీ, నెటేరి తమ కొడుకును కోల్పోయి చాలా బాధలో ఉంటారు. రెండో కొడుకు కూడా అన్న చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే వాళ్ళు పెంచుకుంటున్న మానవ పుత్రుడు స్పైడర్ తన ఆక్సిజన్ మాస్క్ పగిలి పాండోరా గ్రహం మీద ఆక్సిజన్ పీల్చడానికి ఆక్సిజన్ కరువు అవుతుంది అని తెలుసుకున్న తర్వాత జేక్ సల్లీ, నెటేరి అతన్ని మానవులతో పాటు బతకడానికి మానవులు ఉంటున్న బేస్ దగ్గరికి తరలించాలనుకుంటారు. అయితే పగబట్టిన క్వాడ్రిచ్ ఈసారి వరంగనే అగ్గిని పూజించే లేడీ విలన్తో కలిసి జేక్ సల్లీ జాతి మీద దాడికి పాల్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెర మీద చూడాలి. జేమ్స్ కెమెరాన్ ఎప్పట్లాగే అద్భుతమైన 3D టెక్నాలజీతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. 3 గంటల 17 నిమిషాలు పైగా ఉన్న ఈ సినిమా లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్ కొంచెం స్లోగా మొదలవుతుంది. మెల్లిగా అవతార ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి టైం తీసుకుంటాడు దర్శకుడు. అక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చింది. అయితే ఈ సినిమాలో కొన్ని కొత్త క్యారెక్టర్స్, కొన్ని కొత్త రకాల జంతువుల్ని ఇంట్రడ్యూస్ చేశారు రచయితలు. రిక్ జఫా రచన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. నీటిలో తిరిగే తిమ్మింగలాల్ని తుల్కొన్లుగా, గాల్లో ఎగిరే తిమ్మింగలాల్ని పైకాన్లుగా ఈ సినిమాలో చూపిస్తాడు. వాటిని చిత్రీకరించిన విధానం కానీ 3D ఎఫెక్ట్స్ కానీ వావ్ అనిపిస్తాయి. ప్రతి తల వెంట్రుక కూడా చాలా క్లియర్ గా HDR ఇమేజ్ లో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సినిమాని డాల్బీ సినిమా ఐమాక్స్ లో కానీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్ ఇది. అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, అది కొంచెం భరించాల్సి వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా శామ్ వర్తింగ్టన్, జోయ్ సాల్దానా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక వరంగ్ పాత్రలో చాప్లిన్, క్వాడ్రిచ్ పాత్రలో స్టీఫెన్ లాంగ్ కూడా విలన్స్గా అదరగొట్టేశారు. ముఖ్యంగా అవతార్ సినిమాలు చూసి అవతార్లకు అలవాటు పడ్డ వాళ్ళకి ఆ పాత్రలన్నీ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఈ త్రీక్వెల్లో జేమ్స్ కెమెరాన్ జేక్ నెటేరియల్ని పక్కన పెట్టి జేక్ ఫ్యామిలీలోని యంగ్ జనరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. స్పైడర్ పాత్ర కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర పాపం అటు ఇటు కాకుండా పోతుంది. ఇటు పాండోరా ప్రజలు ఆదరించరు, అటు మనుషులు కూడా అతన్ని తీసుకోరు. ఆ టైప్లో అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోతుంది. అలాంటి చిక్కుముడున్న పాత్ర అది. అయితే ఆ పాత్ర చుట్టే ఈ పార్ట్ 3 మొత్తం తిరగడం విశేషం. ఫెంటాస్టిక్ సినిమా ఇది. కొంచెం స్లోగా ఉంటుంది, అయినా టెక్నికల్గా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది. వరంగ్ పాత్రను డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలో ఉన్న క్రూరత్వం కూడా బాగుంటుంది. వరంగ్ పాత్రకి క్వాడ్రిచ్ పాత్రకి ఇచ్చిన చిన్న లింక్ ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు మనం తెలుగు సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ సినిమా స్టోరీ చూస్తూ ఉంటే. స్టోరీ అంటే పెద్ద స్టోరీ ఏం లేదు, ఇది కూడా ఒక రివెంజ్ డ్రామాయే. అయితే జేమ్స్ కెమెరాన్ ఎప్పట్లాగే అతను స్టోరీ చెప్పిన విధానం, తీసిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాకి వచ్చిన పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి చాలా ఏళ్ళు గ్యాప్ ఉండడం వల్ల, అందులోనూ పాండోరా భూమిని వదిలేసి పాండోరా నీటి మీద సెకండ్ పార్ట్ అంతా జరగడం వల్ల మనం కొత్తదనం ఫీల్ అవుతాం. ఈ సినిమాలో ఆ కొత్తదనం కొంచెం తగ్గినట్లు ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల క్రితమే దీన్ని సీక్వెల్ రిలీజ్ అవ్వడం వల్ల, ఇంకా ఆ వే ఆఫ్ వాటర్ని మనం మర్చిపోకపోవడం వల్ల మనకి అదే సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అక్కడక్కడ. అయినా పర్వాలేదు, అద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్. ఇది కేవలం ఐమాక్స్లో చూడండి. ముఖ్యంగా ఈ సినిమాకి నేను ఇచ్చే రికమెండేషన్ ప్రసాద్ PCXలో మాత్రమే చూడండి, అదిరిపోతుంది. 3D అంటే మీరు చాలా డెప్త్ చూస్తారు ఈ సినిమాలో. టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఈ సినిమాని తీశాడు జేమ్స్ కెమెరాన్. అవతార్ సినిమా టెక్నాలజీని ఇప్పటికీ మన తెలుగు సినిమాల్లో మనం ఉపయోగించలేం, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ అవతార్ 3 దాన్ని మించి ఉంటుంది. అయితే వెంటనే 2 ఏళ్ళ గ్యాప్లో రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఒకే కూర రోజు తింటే ఎలా ఫీలింగ్ కలుగుతుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది అక్కడక్కడ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?